సత్యం, ప్రియం, హితం. మాట మన వ్యక్తిత్వానికి ప్రతీక. అగ్నిలా దహించే శక్తి, అమృతంలా బతికించే శక్తి మాటకు ఉంది. అందుకే భారతీయ జీవన విధానం వాక్కును కేవలం సమాచార మార్పిడి సాధనంగా కాకుండా ఒక తపస్సుగా పరిగణించింది. భగవద్గీతలోని వాంగ్మయ తపస్సు సూత్రాన్ని అనుసరించి మన మాట సత్యం, ప్రియం, హితం అనే త్రివేణి సంగమంలా ఉండాలి. సత్యం అనేది వ్యక్తిత్వానికి పునాది. సత్యం బ్రూయాత్, నిజాన్నే పలకాలి. సత్యం మాట్లాడటం నీతి మాత్రమే కాదు, అది ఆత్మ గౌరవం. హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని, భార్యా బిడ్డలను కోల్పోయి కాటి కాపరిగా మారిన సత్యాన్ని వీడలేదు. సత్యమేవ జయతే అన్న ఉపనిషత్తు వాక్యం ఆయన జీవితంలో అక్షర సత్యమయ్యింది. నా సత్యాత్ పరో ధర్మ, సత్యానికి మించిన ధర్మం మరొకటి లేదు. ప్రియం అంటే మాటలో మాధుర్యం. కేవలం నిజం చెప్తే సరిపోదు, అది ఎదుటివారి మనస్సును గాయపరచకుండానూ ఉండాలి. ప్రియం బ్రూయాత్ అంటే సత్యాన్ని మృదువుగా చెప్పడం. హనుమంతుడు సీతమ్మ జాడను కనుగొని తిరిగి వచ్చినప్పుడు రాముడి ఆవేదనను గమనించి దృష్టా సీత అంటే చూశాను సీతను అని ముందుగా శుభవార్తను మృదువుగా విన్నవిస్తాడు. ఒక విషయాన్ని చెప్పే విధానం ఆ విషయ ప్రభావానికి ప్రాణం పోస్తుంది. ప్రియం వదః కిం న కర్యోత్య ప్రియం. మృదువుగా మాట్లాడేవాడు అప్రియమైన నిజాన్ని కూడా అంగీకరించేలా చేయగలడు. హితం అంటే మాటలో ప్రయోజనం. మాట నిజమై ఉండాలి, వినడానికి బాగుండాలి, అన్నింటికంటే ముఖ్యంగా అది ఎదుటివారికి మేలు చేసేదిగా ఉండాలి. విదురుడు ధృతరాష్ట్రుడికి హితవు పలికేటప్పుడు ఆ మాటలు వినటానికి కఠినంగా ఉన్న రాజ్య రక్షణకు ఎంతో అవసరమైనవి. కాబట్టి అప్రియమైన హితాన్ని కోరి చెప్పేవాడు, వినేవాడు ఇద్దరూ ఉన్నప్పుడే ధర్మం నిలబడుతుంది. అలాగే శ్రీకృష్ణ రాయభారం ద్వారా లోక కళ్యాణాన్ని ఆకాంక్షించటం హితవాక్కుల ప్రాధాన్యానికి నిదర్శనం. హితం మనోహరి చ దుర్లభం వచః. హితాన్ని కోరేవి, మనసుకు నచ్చేవి అయిన మాటలు దొరకటం చాలా అరుదు. విదుర నీతి ప్రకారం సత్యం చెప్పటం కష్టం కాదు, కానీ సత్యంతో పాటు ప్రియాన్ని, హితాన్ని జోడించటం గొప్ప సంస్కారం. నిజం మాట్లాడేవాడికి ఎటువంటి నిందలు అంటావు, సమాజంలో గౌరవం లభిస్తుంది అంటుంది వేమన పద్యం. వాక్కును సంస్కరిస్తేనే మన ఆలోచనలు, తద్వారా పనులు సంస్కారమవుతాయి. అబద్ధం తాత్కాలిక లాభాన్ని ఇచ్చినా సత్యం శాశ్వత కీర్తిని ఇస్తుంది. మన మాటలకు నిత్యం సత్యం, ప్రియం, హితం అనే త్రిగుణ పరీక్ష చేసుకుంటే అంతరాత్మ ప్రశాంతంగా ఉండటమే కాక లోకమంతా సుఖశాంతులతో విరాజిల్లుతుంది.